ఏపీ కొత్త ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను కాపాడాలి అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగారావు కోరారు. రాష్ట్రంలో అన్ని రకాల సంపదలు, ఆదాయం అదానీ చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపించారు. రాయలసీమ ప్రాంతంలోని సిమెంట్ కంపెనీలు, కోస్తా ప్రాంతంలోని పోర్టులు, ఆక్వా కంపెనీలను అదానీకి కట్టబట్టేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. సంపద మొత్తం అదానీ చేతుల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ప్రజలకు, కార్మిక వర్గానికి అనుకూలంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. దీనిలో పారిశ్రామికంగా అభివృద్ధి అయితేనే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి అవుతుంది. అట్లాగే నీటి వనరులు పెరిగితేనే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి అవుతుంది. ఆ విధంగా జరగడానికి మన ప్రత్యేక హోదా అనేది మన రాష్ట్రానికి అవసరం. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, రాయితీలు ఉంటాయి, ఉపాధి పెరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇది అందరికీ తెలిసిందే. అందుకే విభజన చట్టంలో కూడా తెలంగాణ లాభపడింది, మనం నష్టపోయాం. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రత్యేక హోదాని చట్టంలో కల్పించారు. ఇది చట్టం తప్ప ఎవరి దయా కాదు, భిక్ష కాదు. అందుకని ఈ ప్రత్యేక హోదాని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. గత 10 సంవత్సరాలు చేయలేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కింగ్ మేకర్గా దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్దతు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉండదు. అటువంటి స్థానంలో ఉండి అవకాశాన్ని ఉపయోగించుకొని భారీగా పరిశ్రమలు పెరగడానికి, ప్రత్యేక హోదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించడానికి కృషి చేయాలని కోరుతున్నాం. ఇక ఈ ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతంలో, రాష్ట్రంలో 3 ప్రధానమైన పరిశ్రమలు, బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమలు ఉన్నాయి. అందులో ఫార్మా మందుల కంపెనీలు, ఆక్వా రొయ్యలు, చెరువులు